హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ క్లాసెస్ వచ్చేసి డైవోర్స్ గురించి, సపరేషన్ గురించి. పెళ్ళి అయ్యింది మొన్న, పెళ్ళి గురించి చెప్పేశాను. పెళ్ళి ఏమేమవుతుంది, ఎలా చేసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళకు నచ్చక మధ్యలో విడిపోవాలనుకుంటే, పెళ్ళి చేసుకున్నారు విడిపోవాలనుకుంటే ఏంటిదో ఈ వీడియోలో మనం చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఒకవేళ మ్యారేజ్ అయిపోయినాక కూడా వాళ్ళు ఇక మేము ఉండలేం, మాకు ఫుల్ గొడవలు వస్తున్నాయి అంటే ఏం చేయాలి? గొడవలను సార్ట్ అవుట్ చేద్దామా, లేకపోతే విడిపోదామా, ఏం చేద్దాం? పదండి వీడియోలోకి ఎంటర్ అయ్యి ఏమేం ప్రొసీజర్స్ ఉన్నాయి, ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, ఎలా అని చూద్దాం. ఓకేనా? అమ్మా నా వల్ల కాదు ఈ మ్యారేజ్ అని అనుకుంటారు కదా, చూద్దాం. 4 టైప్స్ ఉంటాయి. మ్యారేజ్ నాట్ వర్కింగ్ అవుట్, స్టేయింగ్ అవే. ఒకవేళ ఇక చాలా గొడవలు అవుతున్నాయంటే దూరం అయిపోవాలి. కొన్ని రోజులు దూరం అయిపోయి చూడాలి, నేను బతకగలుగుతానా లేదా మా ఆవిడని వదిలేసి, మా హస్బెండ్ని వదిలేసి అనేసి. ఇది ఫస్ట్ జ్యుడిషియల్ సపరేషన్. లా ప్రకారం ఇది డైవోర్స్ కాదు, వాళ్ళంతట వాళ్ళే దూరంగా ఉండడం. సెకండ్ వచ్చేసి రాంగ్లీ స్టేయింగ్ అవే, అంటే చెప్పకుండా వెళ్ళిపోతుంది భార్య ఇంట్లో నుంచి భర్తకు చెప్పకుండా వెళ్ళిపోతుంది, భర్త భార్యకు చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఇది రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ కిందకి కూడా వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసి పర్మనెంట్లీ బ్రేకప్, అంటే దీనికి మళ్ళీ కలవకూడదు. డైవోర్స్ అంటే ఒక్కసారి డైవోర్స్ వచ్చాక మళ్ళీ మేము కలుస్తామంటే లేదు, అందుకే లా ప్రకారం వెళ్ళమని చెప్తారు. ఫోర్త్ వచ్చేసి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. రెస్టిట్యూషన్ ఆఫ్ చిన్న గొడవలే ఉంటాయి కానీ వాళ్ళు పెద్ద కొట్లాట చేస్తారు, మళ్ళీ కొన్ని రోజులకు సార్ట్ అవుట్ అయిపోతాయి. ఈ 4 ఏంటియో మనం డెప్త్లో మనం ఈ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఇంకా డెప్త్లో మనం ఏంటేంటియో చూద్దాం. ఓకేనా? ఈ 4 టైప్స్. ఫస్ట్ మనం జ్యుడిషియల్ సపరేషన్. సెక్షన్ 9 ఏం చెప్తుందంటే, హస్బెండ్ ఆర్ వైఫ్ లీవ్స్ మ్యాట్రిమోనియల్ హోమ్ వితౌట్ రీజనబుల్ కాజ్ కండిషన్ దెన్ పిటిషన్ ఫర్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఒకవేళ ఎటువంటి రీజన్ లేకపోయినా భార్యనా భర్తనా వెళ్ళిపోతే వాళ్ళు కాంజుగల్ రైట్స్ కింద కోర్టుకి పిటిషన్ వేసుకోమని చెప్తుంది. ఆ వ్యాలిడ్ అయితేనే వాళ్ళు జ్యుడిషియల్ సపరేషన్కి యాక్సెప్ట్ చేస్తారు. వ్యాలిడ్ కాకపోతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ వాళ్ళ దాంపత్య జీవితాన్ని కొనసాగించాలి అనేసి సెక్షన్ 9 చెప్తుంది మనకి. ఓకేనా? ఎటువంటి మ్యారేజ్ అయినా సరే చిన్న గొడవలు అవుతాయి, అక్కడ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సో ఇదే సెక్షన్ 9 చెప్పేది. ఇంకా డెప్త్లో సెక్షన్ 9ని బేస్ చేసుకొని నేను 2 కేస్ లాస్ ఎగ్జాంపుల్గా చెప్తాను. స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, ఈ టూ కేస్ లాస్ ఏంటి అంటే కాంజుగల్ రైట్స్ గురించి. టి సరిత వర్సెస్ వెంకట సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇది కాంజుగల్ రైట్ పిటిషన్ వాళ్ళిద్దరు వేసుకున్నారు. దాంట్లో జడ్జిమెంట్లో ఏమొచ్చిందంటే ఇది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాదు అని వచ్చింది సెక్షన్ 9 ప్రకారం. సెక్షన్ 9 అసలు వ్యాలిడే కాదనేసి చెప్పింది అది. ఎందుకంటే చిన్న గొడవలు భార్యాభర్తకి సహజమే, ప్రతి దాంట్లో వచ్చేదే. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అలా చెప్పింది. నెక్స్ట్ చూద్దాం మనం దీనికి ఆపోజిట్ కేసులో ఏంటిది అనేది. ఓకేనా? సెకండ్ కేసులో వచ్చేసి సరోజ్ రాణి వర్సెస్ సుదర్శన్ కుమార్ 1948లో. ఇది జడ్జిమెంట్లో ఏం తేలిందంటే, సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కేసు సుప్రీంకోర్టులో వెళ్ళింది. సో ఇది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని తేలింది. ఎందుకంటే ఏపీ హైకోర్టు సెక్షన్ 9 అసలు వ్యాలిడే కాదు, నాట్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పేసింది. బట్ సుప్రీంకోర్టు అలా కాదు, సెక్షన్ 9 ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పింది. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే వ్యాలిడే, ఎందుకంటే చిన్న గొడవలు వస్తున్నాయి
కానీ అది చాలా పెద్ద పెద్ద వాటికి దారి తీస్తుంది. అలాగే వాళ్ళని ఉంచితే, అలాగే పెడితే అవి చాలా పెద్ద క్రైమ్స్ అవుతాయి. అందుకే ఇలాంటి సో ఇందులో జ్యుడిషియల్ సెపరేషన్ తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇది ఎండ్ టాపిక్. జ్యుడిషియల్ సెపరేషన్ సెక్షన్ 10లో చూడాలి మనం. కండిషన్ సమాస్ డైవోర్స్ అండర్ సెక్షన్ 13. అయితే ఈ జ్యుడిషియల్ సెపరేషన్ వాళ్ళు చాలా గొడవలు అవుతున్నాయి, కలవడానికి ఛాన్సెసే లేవంటేనే సెక్షన్ 10లో మళ్ళీ మనం డైవోర్స్కే చూడాలి. వాళ్ళు కలవకపోతే మనం ఏం చేయలేం కదా, డైవోర్స్ చేయాలి. సో నీడ్ నాట్ లైవ్ టుగెదర్. వాళ్ళిద్దరు ఎంత కలుపుదామన్నా వాళ్ళు కలవట్లేదు. టేక్ టైమ్ టు థింక్. ఆలోచించి కలవండి అంటే కూడా వాళ్ళు ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. స్టిల్ ఇన్ ఐస్ ఆఫ్ లా ఆర్ హస్బెండ్ ఆర్ వైఫ్. అయినా జ్యుడిషియల్ సపరేషన్లో అయినా వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ కింద. అయితే స్టిల్ ఇన్ ఐస్ ఆఫ్ లా ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. కానీ వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫే లీగల్గా, బట్ వాళ్ళు జ్యుడిషియల్ సపరేషన్లో ఉంటున్నారు. అంటే దూరం ఉంటున్నారు, కలిసి ఉండట్లేదు. వాళ్ళు ఆలోచించి కలిసిపోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి, బట్ వాళ్ళు కలవట్లేదు. దే నీడ్ నాట్ లైవ్ టుగెదర్. వాళ్ళు కలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు, అది వాళ్ళ ఇష్టం. ఈ జ్యుడిషియల్ సపరేషన్ అనేది సెక్షన్ 10లో, డైవోర్స్ అండర్ సెక్షన్ 13లో ఇది ఒక కండిషన్ మాత్రమే. జ్యుడిషియల్ సపరేషన్ అనేది ఇంకా ఛాన్సెస్ ఏమీ లేవు, మేము ఇలాగే సపరేట్గా ఉంటాము డైవోర్స్ తీసుకోకుండా అన్న వాళ్ళు జ్యుడిషియల్ సపరేషన్కి వెళ్ళొచ్చు. ఈ వీడియో ఇక్కడికి ఎండ్. నా వీడియో ఫుల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా చాలా